హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో మనలో చాలా మందికి ఓ ఆలోచన వస్తూ ఉంటుంది. మనింటిపైన ఓ చిన్న తోట ఉంటే ఎంత బాగుంటుంది అని. కానీ వెంటనే మరో ప్రశ్న కూడా వస్తోంది. అసలు మన సమయానికి, డబ్బుకు ఇది వర్కౌట్ అవుతుందా? రండి, ఈ విషయం గురించే ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ఓ పచ్చని తోట! ఆహా, ఊహించుకుంటేనే ఎంత బాగుందో కదా! కానీ తెలంగాణ ఎండలు గుర్తొచ్చాయంటే చాలు కొంచెం భయం వేయడం చాలా సహజం. మరిది నిజంగా నెరవేరే కలా, లేక అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడమా? అసలు నిజమేంటో చూద్దాం. చూసారా, ఫైనల్గా మనం కోరుకునేది ఇదే. మన ఇంటిపైన, మన కళ్ల ముందే ఇలాంటి ఒక పచ్చని ప్రపంచం చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ ఇక్కడదాకా రావాలంటే కొన్ని మెళకువలు తెలుసుకోవాలి. అవింటో చూద్దాం. అసలు ఇంత కష్టపడి టెర్రస్ గార్డెన్ ఎందుకు పెట్టాలి? జస్ట్ కూరగాయల కోసమేనా? లేదంటే మనకు తెలియని ప్రయోజనాలు ఇంకేమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాభాలేంటో తెలుసుకుందాం. ఇది కేవలం తాజా కూరగాయల కథ మాత్రమే కాదు. ఆలోచించిండి, ఆ పచ్చని మొక్కలు మీ ఇంటిని న్యాచురల్ ఏసీలాగా చల్లబరుస్తాయి. అంటే కరెంటు బిల్ కూడా తగ్గుతుందన్నమాట. అంతేనా? పొద్దున్నే ఆ మొక్కల మధ్య ఓ కప్పు కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. ఆ మానసిక ప్రశాంతత, దానికి వెలకట్టలేం. ఊరికే ఖాళీగా పడి ఉండే టెర్రస్ని ఇలా ప్రాణమున్న ప్రదేశంగా మార్చడం అద్భుతం కదా! సరే, లాభాల గురించి మాట్లాడుకుంటే అన్నీ బానే ఉన్నాయి. కానీ మనం నిజాయితీగా ఉండాలి కదా! ముఖ్యంగా మన తెలంగాణలో టెర్రస్ గార్డెనింగ్ అంత సులువు కాదు. కొన్ని నిజమైన సవాళ్లున్నాయి. వాటిని ముందు మనం ఒప్పుకోవాలి. అప్పుడే వాటికి పరిష్కారాలు వెతకగలం. ఇదిగో, ఇదే మన ముందున్న అతిపెద్ద రాక్షసుడు, తెలంగాణ వేసవి. టెంపరేచర్ 40 డిగ్రీలు దాటితే మనకే చెమటలు పడతాయి. అలాంటిది ఆ సున్నితమైన మొక్కల పరిస్థితేంటి? ఇది నిజంగా పెద్ద ఛాలెంజ్. ఒక్క ఎండ మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి. ఎక్కడ్నుంచో వాలిపోయే పురుగులు, కొత్తగా మొదలుపెట్టాలంటే కుండీలు, మట్టి, ఎరువులకయ్యే ఖర్చు, అన్నింటికన్నా ముఖ్యంగా రోజూ కాస్త టైం కేటాయించగలమా అనే డౌటు. ఇవన్నీ చాలా ప్రాక్టికల్ సమస్యలు. సరే సరే, సమస్యల గురించి మాట్లాడి భయపెట్టింది చాలు. ఇప్పుడు అస్సలు సిసలైన మ్యాటర్కి వద్దాం. అవే పరిష్కారాలు. ఈ సవాళ్లన్నింటినీ సింపుల్గా దాటేయడానికి కొన్ని ఈజీ గార్డెన్ హ్యాక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ టేబుల్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ప్రతి సమస్యకు పక్కనే ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. భగభగమండే ఎండలకు షేడ్ నెట్, పురుగుల బెడదకు మన వేప నూనె. బడ్జెట్ ప్రాబ్లమా? ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా ఒక్కో మొక్కతో మొదలుపెట్టండి. టైం లేదా? రోజుకో 20-30 నిమిషాలు కేటాయిస్తే చాలు. చూసారా, అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. సరైన మట్టి మిశ్రమం అంటే ఎర్రమట్టి, కోకోపీట్, వర్మీకంపోస్ట్ కలపడం, కుండీ సైజ్ కరెక్ట్గా ఉండడం, నీళ్లు ఎప్పుడు పొయ్యాలి అనేది తెలుసుకోవడం. ఇవన్నీ పునాదిలాంటివి. అన్నింటికన్నా ముఖ్యం, కుండీల కింద నీళ్లు పోవడానికి హోల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇది అస్సలు మర్చిపోవద్దు, లేదంటే మొక్కలు చనిపోతాయి. సరే, సెటప్ అంతా ఎలా చేసుకోవాలో చూశాం. ఇప్పుడు అసలైన ఫన్ పార్ట్, ఏం పెంచాలి? మన ఎండల్ని తట్టుకుని నిలబడి మనకు మంచి కాపునిచ్చే ఆ సూపర్ స్టార్ మొక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఒక్కటే. మనం వాతావరణానికి ఏవి సూటవుతాయో వాటినే ఎంచుకోవాలి. ఎక్కువ ఎండను, తక్కువ తేమను తట్టుకోగల మొక్కలు మన టెర్రస్ మీద హీరోలా పెరుగుతాయి. చూడండి, మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. మన కూరల్లోకి కావలసిన టమాటాలు, వంకాయలు, మిర్చి, సాయంత్రం అయ్యేసరికి గుబాళించే మల్లెలు, గులాబీలు, ఇంట్లో ఎప్పుడూ ఫ్రెష్గా ఉండే తులసి, పుదీనా. అబ్బో, లిస్ట్ చాలా పెద్దదే. ఇవన్నీ మన తెలంగాణ క్లైమేట్లో పెరగడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఎంత బావుందో కదా! కేవలం ఒకే రకమైన కుండీలు వాడాలని రూలేం లేదు. గ్రో బ్యాగ్స్, గోడలకు తగిలించే వర్టికల్ గార్డెన్స్, ఇలా మన క్రియేటివిటీకి అడ్డే లేదు. మన టెర్రస్ని ఒక అందమైన పచ్చని క్యాన్వాస్లా మార్చుకోవచ్చు. చివరగా ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని మనకు చెబుతోంది. కాస్తంత ప్రయత్నం, కొంచెం సరైన నాలెడ్జ్ ఉంటే చాలు, మన టెర్రస్ ఒక చిన్నపాటి వ్యవసాయ క్షేత్రంగా మారిపోతుంది. అది మనకు కడుపు నిండా తాజా కూరగాయలనే కాదు, మనసు నిండా ప్రశాంతతను కూడా ఇస్తుంది. సో, ఇదంతా విన్నాక ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న. మన టెర్రస్ మీద ఒక పచ్చని అద్భుతాన్ని సృష్టించడానికి మనం రెడీగా ఉన్నామా? ఒక్క విషయం గుర్తుంచుకోండి,
మొదలు పెట్టడానికి 100 గజాల స్థలం అక్కర్లేదు. ఈ ఫోటోలో చూస్తున్నట్టు ఓ చిన్న బాల్కనీ చాలు ఒక అందమైన తోటగా మార్చడానికి. ఈ విశ్లేషణలో మనం చూసిన సమాచారమంతా gardenhacks.in నుండి తీసుకున్నదే. ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డీటెయిల్డ్ టిప్స్ కావాలంటే వాళ్ళ వెబ్సైట్ gardenhacks.in ను విజిట్ చేయండి. అంతేకాదు, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ క్లిక్ చేసి వాళ్ళ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. మీ గార్డెనింగ్ ప్రయాణం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.